అనంతపురం జిల్లా ఉరవకొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల విద్యార్థినులతో ఎస్ఎఫ్ఐ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. బాలికల జూనియర్ కళాశాలకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థినులు చాలని గదుల్లో ఆరు బయట చెట్ల కింద విద్యాభ్యాసం కొనసాగించాల్సి వస్తుందన్నారు ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ఎం రషీద్. అనేక మంది విద్యార్థులు బస్ పాస్లకు డబ్బులు చెల్లించలేక మధ్యలోనే విద్యాభ్యాసం ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఎస్ఎం రషీద్. ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాలికలకు జూనియర్ కళాశాలకు సొంత భవనం లేక కొంతమంది క్లాసుల్లో విద్యను అభ్యసిస్తూ మరికొందరు వచ్చేసి క్లాసుల బయట ఎండలో విద్యను అభ్యసించే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మన ఉరవకొండ నియోజకవర్గంలో నెలకొంది. కావున ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వెంటనే ఎంపీహెచ్డబ్ల్యూ ఎంఎల్టీ కోర్సులతో పాటు బాలికల జూనియర్ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలి. అలాగే చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. ఇలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి ఎంఆర్ వర్క్ కావచ్చు, తదితర అధికారులు ఎన్నోసార్లు వినతి పత్రం అందజేసినా కూడా వాళ్ళు అసలు నిమ్మకు నేర్చుకునే పరిస్థితి ఉరవకొండ నియోజకవర్గంలో కనబడుతూ ఉంది. ఏర్పాటు చేయాలి. మహిళా జూనియర్ కళాశాల సొంత భవనం వెంటనే